హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఊహించని 2 శుభవార్తలు అయితే చెప్పారండి. సో రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే రుణమాఫీ పైన కూడా మనకు మరొక పెద్ద శుభవార్త అయితే వచ్చింది. ఈ యొక్క 2 అప్డేట్స్కి సంబంధించి వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ దయచేసి మీరు లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటుందండి. సో వీడియోస్ చేయడం కోసం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ మా కష్టాన్ని అయితే కొంచెం గుర్తించి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తామని ప్రకటించారండి. ఈ నేపథ్యంలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రీసెంట్లీ మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఒక మీటింగ్లో అయితే శుభవార్త చెప్పారండి. సో ఈ యొక్క రుణమాఫీ అంతా కూడా మనకు ఒకేసారి 2 లక్షల పైసలంతా కూడా మనకు రుణమాఫీ చేస్తారా, లేదంటే మనకు విడతల వారీగా చేస్తారా అనే దానిపైన చాలామంది రైతులు సందిగ్ధత అయితే నెలకొందనమాట. ఈ నేపథ్యంలో మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి తాజా నిర్ణయంతో అందరూ కూడా చాలా ఖుషి అయితే అవుతున్నారండి. సో ఇది ఏంటంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సీఎంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి ఉన్నారండి. సో ఆయన కాలంలో ఏకకాలంలో అంటే ఒకే ఒక్క విడతలో మనకు ₹1,00,000 వరకు రుణాలను అయితే మాఫీ చేశారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర సర్కార్, ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒకేసారి రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే రీసెంట్లీ ఒక మీటింగ్లో కూడా అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఈ యొక్క ₹2,00,000 వరకు రుణమాఫీ చేస్తారు, సో ఏంటి కథ అనే దానికి సంబంధించి మనం పూర్తిగా వివరాలు కనుక చూసుకుంటే, ₹2,00,000 వరకు ఎవరికి చేస్తారంటే కుటుంబంలో ఒకరికైతే చేస్తారండి. సో మనకు కుటుంబంలో మీరు ఎంతమంది రైతులున్నా సరే ఒక రేషన్ కార్డు కలిగి ఉంటే మీకు ఒక కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంలో మీరు 5 మంది భూములు కలిగి ఉండి 5 మంది రుణాలు కలిగి ఉన్నా సరే మీకు వర్తించదు. కానీ మీ యొక్క రేషన్ కార్డులో మీకు ఒకరికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అయితే చేస్తారనమాట. అలాగే ఈ యొక్క ₹2,00,000 మనకు ఒకే విడతలు అయితే చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకర్లతో వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి మనకు చెక్ చేస్తున్నారన్నమాట. అనగా ఏం లేదండి, మనకు ఒక్కొక్క బ్యాంకులు ఉన్నాయి కదా, మనకు ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి బ్యాంకులు, ఆ బ్యాంకుల్లో ఎంతమంది రైతులు రుణాలు తీసుకుని ఉన్నారు, ₹2,00,000 వరకు ఎంతమంది రుణాలు తీసుకుని ఉన్నారు, 2 లక్షల కంటే తక్కువ ఎంతమంది తీసుకున్నారు, 2 లక్షల కంటే పైన తీసుకున్నటువంటి వారికి ఈ యొక్క రుణమాఫీని ఏ విధంగా వర్తింపచేయాలి, 2 లక్షల వరకే రుణాలను మాఫీ చేయాలా, లేకపోతే వారికి అసలు చేయకూడదా, ఇదంతా కూడా మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఆ యొక్క లిస్టులంతా కూడా సేకరించిన తర్వాత ఫైనల్గా మనకు ఆ యొక్క బడ్జెట్ అనేది కేటాయిస్తారండి. రుణమాఫీకి సంబంధించి మనకు త్వరలో మన యొక్క తెలంగాణలో అసెంబ్లీ మనకైతే సమావేశాలు నిర్వహించి ఆ అసెంబ్లీలో మనకు బడ్జెట్ అనేది ఆమోదించి ఆ బడ్జెట్ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో మనకు ₹2,00,000 వరకు రుణాలను అయితే మాఫీ చేసేందుకు తెలంగాణ సర్కార్ అయితే మనకు ఇప్పుడిప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తుందండి. ఈ నేపథ్యంలో మనకు రీసెంట్లీ మనకు ఒక 2 గ్యారెంటీలు అయితే అమలు చేశారండి. ఇక తాజాగా 3వ గ్యారెంటీ కూడా అయితే అమలు అయితే చేయబోతున్నారు. ఈ యొక్క 3వ గ్యారెంటీ ఏంటంటే, ప్రతి నెల 2,500 ఆడపడుచులు కనుక మహిళలకు ఇచ్చేటువంటి పైసలు అన్నమాట. ఈ యొక్క పైసలు ఎవరికైతే వస్తాయంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనా దరఖాస్తు ఫారాల్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో వారందరికి సంబంధించి అర్హుల లిస్టులు కూడా అయితే మనకు ప్రస్తుతం అయితే రిలీజ్ చేస్తున్నారండి. మనకు రీసెంట్లీ 2 గ్యారెంటీలు అమలు చేశారు కదా, అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మరో గ్యారెంటీని కూడా అమలు చేయబోతున్నారు. మరో గ్యారెంటీ ఏం లేదండి, ఈ యొక్క మహిళలకు సంబంధించి ₹2,500 పైసలు అయితే ఉంటాయి. వీటిని మనకు ఈ యొక్క మార్చి నెలలోనే మొత్తం పూర్తి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ యొక్క మహిళలు ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా అయితే అమలు చేసే అవకాశం ఉంది. అయితే మనకు ప్రామాణికంగా 1-2 డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకమైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమలు చేయాలంటే ఈ 2 డాక్యుమెంట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే మన రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఒక పథకానికి
అర్హత కావాలంటే కంపల్సరీ మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ యొక్క రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి. ఇవి 2 డాక్యుమెంట్స్ కనుక మీకు ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదండి. డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా మనకైతే ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ యొక్క రేషన్ కార్డు పరిధిలో చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళందరికీ కూడా మనకైతే ఈ యొక్క రేషన్ కార్డు అయితే ఇవ్వరండి. అయితే మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు త్వరలో 2,500 రూపాయల పైసల స్కీమ్కి సంబంధించి కూడా శుభవార్త అయితే రానుందనమాట. ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే మనకు ఈ యొక్క రుణమాఫీతో పాటుగా మరో శుభవార్తని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రీసెంట్గా ప్రకటించారండి. అదేంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రీసెంట్లీ యాసంగి సీజన్ పెట్టుబడి నిధులు అయితే అనగా రైతు బంధు నిధులు అయితే మనకు రీసెంట్లీ విడుదల చేశారు. అయితే ఈ రైతు బంధు అనేది గత ప్రభుత్వ కాలంలో రైతు బంధు అనేది అనేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం రైతు భరోసా అనాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలకి యొక్క రైతు బంధు పథకాన్ని మనకు పెంచి రైతు భరోసాగా తీసుకొచ్చిందనమాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకానికి మనకు నిధులు రీసెంట్గా రిలీజ్ చేసినప్పుడు మనకు చాలామందికి అయితే ఇంకా క్రెడిట్ అయితే కాలేదండి. సో ఎందుకు క్రెడిట్ కాలేదంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 ఎకరాల లోపల మనకు భూమి కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి వారికి డబ్బులు అయితే ఖాతాలోకి రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఎవరైతే ఈ రైతు బంధు డబ్బులు ఇంకా పొందకుండా ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా మరోసారి మేము డబ్బులైతే విడుదల చేస్తున్నామని, అంటే ఈ రోజు నుంచి ఈ యొక్క రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తారండి. మనకు దాదాపుగా ఒక వారం రోజుల పాటు యాసంగి సీజన్కి సంబంధించిన పెట్టుబడి నిధులు అంతా కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి ఒక రూల్ అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందండి. సో ఈసారి మనకు రైతు బంధు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం 10 ఎకరాల వరకు రైతు బంధు అయితే ఇచ్చింది, కానీ ఈసారి మాత్రం మనకు కేవలం 5 ఎకరాలు లేదా 6-7 ఎకరాల లోపల మాత్రమే ఈ రైతు బంధు కానీ, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం మనకు 5 కానీ లేదా 7 ఎకరాల లోపల, అంటే మొత్తం మీద మనం కంప్లీట్గా చూసుకుంటే 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు మాత్రమే అమలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే భూస్వాములు అనగా 20 ఎకరాలు ఉన్న రైతు బంధు ఇచ్చింది, 30 ఎకరాలు ఉన్న రైతు బంధు ఇచ్చింది. సో 50 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు. దాదాపు మనం చూసుకుంటే సినిమా హీరోలు మనకు సైతం కూడా వాళ్ళకి కూడా అంటే సెలబ్రిటీస్ సైతం కూడా రైతు బంధు పడినటువంటి పరిస్థితులు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులకు చాలా అయితే మనకు లాస్ అయితే అవుతుందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఈ యొక్క కొత్త నిర్ణయాలతో మనకు ఈ యొక్క 5 కానీ లేదా 10 ఎకరాల లోపల ఉన్నటువంటి భూమి కలిగినటువంటి వారికే ఈ యొక్క రైతు బంధు కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కావచ్చు అమలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. త్వరలో మనకు మహిళలకు సంబంధించి కూడా మరో గ్యారంటీ పథకాన్ని కూడా అమలు అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.